విజయనగరం జిల్లా కరివిడి రతన్ చంద్ నగర్ లేఅవుట్ లో ప్రభుత్వ కబ్జా స్థలం ఉన్నట్లుగా పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో లేఅవుట్ వేసి అమాయకపు ప్రజలకు అంటగడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేకపోవే అనుమానాలు తావిస్తోంది. ఎక్కడ ప్రభుత్వ స్థలం కబ్జా జరిగినా అధికారుల దృష్టికి తీసుకువెళతామని చీపురుపల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు అన్నారు. పేద ప్రజలకు అందవలసిన స్థలాన్ని లేఅవుట్ చేసి అమ్మేస్తుంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నారా అని విసినిగిరి ఆరోపించారు. అక్రమ లేఅవుట్స్ ను అధికారులు ప్రోత్సహిస్తే జన సైనికులు రంగంలోకి దిగుతారని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ గారికి జీవన్స్లో పెట్టడం జరిగింది. ఎకరం 37 సెంట్లతోటి 35 సెంట్లతోటి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. గరివిడిలో నాయకులు కొంతమంది చెప్పారు. దాని మీద ఈవెంట్స్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి మనకి ఈరోజు కలెక్టర్ గారి దీని మీద మనకు వచ్చాం లేఅవుట్లోకి. రతన్ చంద్ర లేఅవుట్లో దగ్గర 170 సెంట్లు, ఎకరా 70 సెంట్లు ఈరోజు లేఅవుట్లో ఉంది. ఎవరైతే కొనుక్కుంటున్నారో అందులో డీ పట్ట అయితే ఉంది. దీన్ని చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే ఈ ఎకరా 70 సెంట్లు కూడా ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో తీసుకొని పేద ప్రజలకి 2 సెంట్లు ఇవ్వాలని టౌన్లో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎకరా లేఅవుట్లో కూడా ఉన్నాయి, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందని దాని మీద కూడా ఇచ్చాం. అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది లేఅవుట్లో ఉన్నాయి. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎట్టి పరిస్థితులను కూడా అలాంటివన్నీ కూడా ఎక్వేషన్ చేసి పేద ప్రజలకు ఇవ్వడానికి దీనికి సిద్ధంగా ఉందని అందుకే మేము కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడే లేఅవుట్కి వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఒకటి, ఇలాంటి లేఅవుట్లో గవర్నమెంట్ స్థలాలు ఎవరు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కున్న వాళ్ళు చూసుకొని కొనుక్కోవాలి. తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే ఎక్వేషన్లో పోతుంది, మీ డబ్బులు పోతాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ